ఏప్రిల్ 3న నిరుద్యోగ సమావేశాన్ని జయప్రదం చేయాలని ఆర్వైఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు పరుచూరి రాజేంద్రబాబు పిలుపునిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని, నిరుద్యోగులకు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరారు. నిరుద్యోగ వృత్తి జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని కోరుతూ రైట్స్ ఫర్ యూత్ అండ్ స్టూడెంట్స్ ఫోరం ఆర్వైఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఏప్రిల్ 3న నిరుద్యోగ సమస్య, యువత ముందున్న సవాళ్లు అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో నిరుద్యోగులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. రాజేంద్రబాబు రైట్స్ ఫర్ యూత్ అండ్ స్టూడెంట్స్ ఫోరం ఆర్వైఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు. రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల పరిష్కారం కోసం ఏప్రిల్ 3వ తారీఖున విజయవాడలో రాష్ట్ర స్థాయిలో నిరుద్యోగ సమస్య, యువత ముందున్నటువంటి సవాళ్లు అనేటువంటి టాపిక్ మీద రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో ముఖ్యంగా జాబ్ క్యాలెండర్, నిరుద్యోగ వృత్తి, కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు అమలు చేయాలని, వాలంటీర్లకు ఇచ్చినటువంటి వాగ్దానాలు అమలు చేయాలని, అదేవిధంగా ఏపీ బేవరేజెస్ లో, అదేవిధంగా రేషన్ వాహనాల్లో పనిచేసినటువంటి వేలాది మంది నిరుద్యోగులకు న్యాయం చేయాలని, ఇతర నిరుద్యోగ సమస్యల పరిష్కారం కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్నటువంటి పోస్టులన్నీ కూడా భర్తీ చేసి జాబ్ క్యాలెండర్ ప్రకటించాలని కోరుతూ ఆర్వైఎస్ఎఫ్ రైట్స్ ఫర్ యూత్ అండ్ స్టూడెంట్స్ ఫోరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో విజయవాడలో రాష్ట్ర స్థాయిలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి ప్రముఖులు, నిరుద్యోగుల సంఘాలకు సంబంధించినటువంటి నేతలు, రిటైర్డ్ ప్రభుత్వ అధికారులు పాల్గొని రానున్నటువంటి రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీల అమలు కోసం ఏ విధంగా ముందుకెళ్లాలి అనేటువంటి అంశాల మీద చర్చించి ఒక భవిష్యత్ కార్యాచరణ రూపొందించడం జరుగుతోంది.